హలో ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ఎగ్మోర్ మ్యూజియంలో వెపన్స్ ఉన్న ఫ్రంట్ బిల్డింగ్ కావచ్చు, ఇంకా మెయిన్ బిల్డింగ్లో ఉన్న స్కల్ప్చర్స్ కావచ్చు, బ్రాంజ్ బిల్డింగ్లో ఉన్న బ్రాంజ్ స్టాచ్యూస్ కావచ్చు, వీటన్నిటిని చూసాము. ఇంకా జువాలజికల్ రెప్టైల్స్, మ్యామల్స్, యానిమల్స్, బర్డ్స్ ఇవన్నీ ఉన్న గ్యాలరీస్ కావచ్చు, ఇవన్నీ చూసాము. ఈరోజు మనం చూడబోయేదైతే చిల్డ్రన్స్ మ్యూజియం. అంటే ఎగ్మోర్లో ఉన్న చిల్డ్రన్స్ కానీ స్పెసిఫిక్గా ఉన్న ఒక మ్యూజియంనే చూడబోతున్నాం. ఇక్కడ ఉన్న సెక్షన్స్ చూసినట్లయితే సివిలైజేషన్, కిడ్స్ కార్నర్, సైన్స్, ట్రాన్స్పోర్టేషన్, టెక్నాలజీ, ఇంకా కాస్ట్యూమ్ డాల్స్ గ్యాలరీ. సో ఫస్ట్ అయితే సివిలైజేషన్ సెక్షన్లో ఉన్నాము. ఇక్కడ ఒక్కొక్క స్టేట్లో వాళ్ళ డ్రెస్సింగ్స్ ఎలా ఉండేది, ఇంకా ఒక్కొక్క కంట్రీలో డ్రెస్సింగ్స్ ఎలా ఉన్నాయి, ఇంకా సివిలైజేషన్ ఏన్షియంట్లో ఉన్న మ్యాన్ నుంచి ఇప్పుడున్న కల్చర్ వరకు ఎలా డెవలప్ అయింది, అంటే ప్రీ హిస్టారిక్ మ్యాన్, సుమేరియన్ సివిలైజేషన్, ఈజిప్టియన్ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వీటి గురించి అన్నీ కూడా ఇక్కడ పిక్చర్స్ రూపంలో చాలా బాగా డిస్క్రైబ్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా ఒక్కొక్క స్టేట్లో ఉన్న డ్రెస్సింగ్ కల్చర్, ఇంకా ఒక్కొక్క స్టేట్లో ఉన్న డ్యాన్స్ ఫామ్స్. ఇంకా ఇక్కడ మనం గ్రీక్ సివిలైజేషన్, సెల్టిక్ సివిలైజేషన్, చైనీస్ సివిలైజేషన్ వీటన్నిటిని కూడా ఇక్కడ చూడొచ్చు. ఇంకా వాటికి సంబంధించిన స్టోన్స్, వాటికి సంబంధించిన మోడల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూడగలుగుతాం. సో తమిళనాడులో ఎలా డ్రెస్ చేస్తారు, కర్ణాటకలో ఎలా డ్రెస్ చేస్తారు, కేరళ వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది, ఒరిస్సాలో వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది, మధ్యప్రదేశ్లో, ఇంకా హిమాచల్ ప్రదేశ్లో, పంజాబ్, హర్యానా, కాశ్మీర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, బీహార్, వెస్ట్ బెంగాల్, ఇలా ఒక్కొక్క ఇండియన్ స్టేట్లోనూ వాళ్ళ డ్రెస్సింగ్స్ ఎలా ఉంటాయని ఉంటుంది. వాటితో పాటు ఇంకా అస్సాం, నేపాల్, నాగాల్యాండ్, నార్థన్ యూరోప్, చైనా, టర్కీ, నార్త్ వేల్స్, స్వీడన్, బెల్జియం, జర్మనీ, యూరోప్, ఫుజీ, న్యూజిలాండ్, హవాయ్, మెక్సికో, కూర్గ్, ఇంకా యుగోస్లేవియా, ఇటువంటి కంట్రీస్లో వాళ్ళ డ్రెస్సింగ్స్ ఎలా ఉంటాయని ఉంటుంది. ఆ తర్వాత చూసినట్లయితే వాళ్ళ డ్యాన్స్ ఫామ్స్. ఇక్కడైతే మొత్తం కూడా ఒక్కొక్క ఏజ్లో ఆది కాలపు మనిషి నుంచి ఇప్పటి వరకు ఎలా డ్రెస్సింగ్స్ ఉండేది అనేది చాలా క్లియర్గా డీటెయిల్గా ఇచ్చారు. ఇంకా డ్యాన్స్ ఫామ్స్లో వాళ్ళు యూజ్ చేసే డ్రెస్సెస్ అంటే భరతనాట్యం చేసేవాళ్ళు మణిపురి, కథక్, ఒడిస్సీ, కథకళి వీళ్ళందరి డ్రెస్సెస్ ఎలా ఉంటాయి అన్నది కూడా కనిపిస్తుంది ఇక్కడ చాలా క్లియర్గా. ఈ సెక్షన్ అయితే కిడ్స్ని అట్రాక్ట్ చేసేలా ఉంది. నార్మల్గా పిల్లలు బొమ్మలతో అలా ఆడుకుంటూ ఉంటారు. ఆ బొమ్మల్ని వాళ్ళ కళ్ళ ముందు ఉంచి వాటికి డిఫరెంట్గా డ్రెస్సెస్ వేసి ఒక్కొక్క స్టేట్ గురించి చెప్తుంటే వాళ్ళు ఈజీగా లింక్ చేసుకోగలుగుతారు. ఇక్కడ ఉన్న డాల్స్కి కాస్ట్యూమ్సే కాకుండా హెయిర్ స్టైల్స్, ఇంకా వాళ్ళు వాడే యాక్సెసరీస్ ఇవన్నీ కూడా ఆ స్టేట్కి సంబంధించినట్టుగానే ఉంచారు. ఒక్కొక్క స్టేట్ గురించిన డెపిక్షన్కి వాటి వెనకాల యూజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ కూడా ఆ స్టేట్కి సంబంధించిందిగా ఉండడం కూడా చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇంకా వేరే కంట్రీస్కి కూడా సేమ్, సింగపూర్, చైనా చూస్తున్నారు కదా, మిజోరం, నేపాల్, మణిపూర్ అన్నిటికీ కూడా బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం ఆ స్టేట్స్కి సింక్ అయ్యేలా చూసుకున్నారు.
అసలు డ్రెస్సింగ్లో ఒక కంట్రీ లోపల ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయా? అందుకే ఇండియాని మనం యునైటీ ఇన్ డైవర్సిటీ అంటాం కదా. సో ఇన్ని డైవర్సిటీస్ ఉన్న ఇండియాలో డ్రెస్సింగ్లో మాత్రమే ఇన్ని డైవర్సిటీస్ ఉన్నాయా అనిపించేలా ఉంది. ఒక కంట్రీలోపే ఒక్కొక్క స్టేట్కి ఇన్ని వేరియేషన్స్ డ్రెస్సింగ్స్లో ఉంటే ఇంకా ఒక్కొక్క కంట్రీతో కంపేర్ చేసుకుంటే ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో కదా. డ్రెస్ అని ఒక్క పదంతో అన్నీ ఇంక్లూడ్ అయిపోతున్నాయి. నెక్స్ట్ టైం పిల్లలు వాళ్ళ స్కూల్లో ఇటువంటి ఎగ్జిబిషన్ ఐడియాస్కి ఈ డాల్స్ యొక్క కాస్ట్యూమ్స్ని ఈ ఐడియాని వాడుకోవచ్చు. అంటే ఉన్న డాల్స్కి ఒక 4 వేరియేషన్స్ ఇస్తే 4 స్టేట్ని రిప్రజెంట్ చేసేలా ఉంటుంది. ఇక్కడ ఈ ఎగ్మో మ్యూజియంని విజిట్ చేసే కిడ్స్ అందరికీ ఇది చాలా చాలా ఫేవరెట్ సెక్షన్ అని చెప్పొచ్చు. కాస్ట్యూమ్ డాల్స్ గ్యాలరీ. ఇదే కాకుండా డాల్స్ సపరేట్గా ఒక సెక్షన్లో ఉన్నాయి. ఈ వీక్ని పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా జాలీగా ఎంజాయ్ చేస్తూ చూశారు. ఇదైతే ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి సపరేట్గా వ్యాక్స్ స్టాచ్యూస్ ఉంచారు. ఇక్కడ చాలామంది సెల్ఫీలు తీసుకోవడం కూడా గమనించాము. సో ఇంతవరకు చూసింది కాస్ట్యూమ్ డాల్స్ అయితే. నెక్స్ట్ చూడబోయేది అయితే సివిలైజేషన్ సంబంధించింది. అప్పట్లో తమిళనాడు ఎలా ఉండేది అనడానికి ఇదైతే ఒక ఎగ్జాంపుల్ పెయింటింగ్. నెక్స్ట్ కనిపించేదైతే మాయాన్ సివిలైజేషన్. ఇలా ఒక్కొక్క పీరియడ్ని ఎంతో సూపర్గా విజువలైజేషన్ చేసి పిల్లలకి అర్థమయ్యేలా ఇచ్చారు. ఇదైతే చైనీస్ సివిలైజేషన్. ఇది సెల్టిక్ సివిలైజేషన్. ఇప్పుడు మనం చూసేదైతే గ్రీక్ సివిలైజేషన్. ఇక్కడ ఉన్న ఒక్కొక్క ఇమేజ్ని ఒక్కొక్క పైన డిస్క్రిప్షన్ని చూస్తూ ఉంటే పిల్లలకి వాళ్ళే సోషల్ స్టడీస్లో లెసన్స్గా చదువుకున్నవి చాలా గుర్తొస్తున్నాయి. ఇంకా అవును ఈ లెసన్లో చదివాను, అవును ఆ లెసన్లో చదివాను అని పిల్లలు అలా ఎక్స్క్లైమ్ అవుతున్నారు. వాటిని కూడా మీరు గమనించగలుగుతారు. సో అప్పుడప్పుడు పిల్లల్ని ఇటువంటి ప్లేసెస్కి తీసుకెళ్ళడం వల్ల వాళ్ళకి బుక్స్లో ఉన్నవి లైవ్లో చూసి విజువలైజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పట్లో అయితే యూట్యూబ్లో వీడియోస్ అలా చూస్తున్నారు, కానీ అప్పట్లో ఉన్న పిల్లలకి ఇవన్నీ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండేవి.
నెక్స్ట్ చూస్తున్నదైతే ఆస్ట్రియన్ సివిలైజేషన్. ఇలా చాలా క్లియర్గా ఇమేజెస్, ఇంకా వాటికి పైన అయితే డిస్క్రిప్షన్, ఆ సివిలైజేషన్ నేమ్ కూడా క్లియర్గా టైటిల్స్ ఇచ్చారు. అండ్ ఆ డిస్క్రిప్షన్ చదివితే మనకి వాటి గురించి ఎంతో కాస్త ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేవారు కూడా ఇక్కడికి వచ్చి ఈ మ్యూజియంని విజిట్ చేసి కాస్త ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వెళ్ళడం కూడా గమనిస్తున్నాము. అండ్ ఇప్పుడు కనిపించేవన్నీ కూడా ఆది కాలంలో మానవుడు ఎలా తినేవాడు, ఎలా ఉండేవాడు, ఎలా డ్రెస్ చేసుకునేవాడు, అటువంటివన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. అండ్ మిగతా మ్యూజియంలో ఉన్న మిగతా గ్యాలరీస్ లాగా డ్రైగా లేకుండా ఈ గ్యాలరీ పిల్లల్ని ఇంప్రెస్ చేయడం కోసం కాస్త చాలా కలర్ఫుల్గా ఉందనే చెప్పాలి. ఇక్కడ ఉన్నదైతే ఈజిప్ట్ సివిలైజేషన్. ప్రతి ఒక్కరికి ఆ ఇమేజెస్ చూస్తేనే ఇది ఈజిప్ట్ అనేది తెలిసిపోతుంది, అంత ఈజీగా ఉంటుంది ఇది మాత్రం ఫైండ్ అవుట్ చేయడానికి. ఇది మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. కాస్ట్యూమ్ డాల్ సెక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ మనం టెక్నాలజీ గ్యాలరీ లోపలికి వచ్చాము. ఇది కూడా కిడ్స్ మ్యూజియంలో ఒక భాగమే. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నదైతే ఫస్ట్ ప్రింటర్ అనమాట. సో ప్రింటింగ్ ప్రెస్ అనేది అప్పట్లో ఎలా ఉండేది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. దాని గురించి డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. కొలంబియన్ ప్రింటింగ్ ప్రెస్ అని ఇచ్చారు. ఇది ఇక్కడ మోస్ట్లీ మనకి వివిధ మెషిన్స్, ఏన్షియంట్గా ఫస్ట్ కనుగొన్న మెషిన్స్ ఎలా ఉండేవి, ఇంకా ఇప్పుడు అవి ఎలా ఉన్నాయి అని, ఇంకా మెకానిక్స్ వాటిల్లో సంబంధించిన స్క్రూస్, లివర్స్, పులీస్ వాటి గురించి, వెహికల్ టైర్స్ ఎలా ఉండేవి వాటి గురించి, అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉండేది, కొంచెం ఎవాల్వ్ అవుతూ ఇప్పుడు ఎలా ఉంది అనే స్ట్రక్చర్స్ అయితే ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్నాయి. ఇవైతే ట్రాన్స్పోర్టేషన్ టైర్స్ ఎలా ఉండేవి, ఏ సైజులో వెహికల్స్ ఉన్నాయని, ఇది లివర్స్, ఇవన్నీ కూడా మెకానిక్స్లో మనం యూజ్ చేసే వస్తువులే, అవి ఎలా ఉన్నాయి అండ్ వేరే టైప్స్ ఏంటి వాటిల్లోని. ఇవైతే ఇంక్లైన్డ్ ప్లేన్ అండ్ వెడ్జెస్ అన్నీ కూడా స్టేజెస్ ఆఫ్ ఎవాల్యుయేషన్తో మారుతూ అలా వచ్చాయి కదా, వాటన్నిటిని కూడా చాలా క్లియర్గా ఇక్కడ డిస్ప్లేలో ఉంచారు. ఇక్కడ చూస్తే స్క్రూస్ అండ్ థ్రెడ్స్ ఎన్ని టైప్స్లో ఉండేవి అప్పుడు, ఇప్పుడు ఎలా ఉన్నాయి అని ఉంది. ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ గియర్స్ అన్నమాట. ఇంకా ఇవే కాకుండా వీటితో పాటు మనకి హైడ్రో ఇంకా థర్మల్ పవర్ స్టేషన్ మోడల్స్ ఇచ్చారు. ఇది ఇక్కడైతే ఉన్నది హైడ్రో థర్మల్ పవర్ స్టేషన్ మోడల్. ఇది విండ్ మిల్ ఇంకా సోలార్ పవర్. ఆ సోలార్ ప్యానెల్ మొత్తం కూడా డిస్ప్లేలో ఇచ్చారు. అంటే ఒక చార్ట్ తీసుకుని డ్రాయింగ్ వేయడం కన్నా ఇక్కడ అలా ఇమేజెస్గా ఉంటే ఈజీగా పిల్లలకి అట్రాక్ట్ అవుతుంది. ఇంకా ఇదైతే ఒక అటామిక్ పవర్ స్టేషన్ సెటప్. చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే దాని గురించి ఇచ్చారు ఇక్కడ. ఇవైతే స్టీమ్ ఇంజిన్స్, వాటి ఎవల్యూషన్. ఇదైతే పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్స్ మోడల్స్ ఇచ్చారు ఇక్కడ. ఇంకా ఇక్కడే తమిళనాడు న్యూస్ ప్రింట్ అండ్ పేపర్స్ లిమిటెడ్ సెటప్ కూడా ఉంటుంది. అండ్ ఒక్కొక్క వెహికల్ ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ చేసిన ఆ వెహికల్స్ యొక్క మోడల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇదైతే కిడ్స్ కార్నర్. ఇక్కడ డాల్స్ గ్లాస్తో, క్లే, వుడ్, మెటల్, పేపర్, సెల్యులాయిడ్, క్లాత్, ప్లాస్టిక్, షెల్స్ వీటితో చేయబడిన డాల్స్ డిస్ప్లే ఉంది. ఇదైతే మెటల్స్ ఎలా తవ్వి తీస్తారు, ప్రిపేర్ చేస్తారు అనడానికి ఒక సెటప్. ఇవన్నీ ఎలక్ట్రిక్ మోటార్.
దానికి సంబంధించిన వస్తువులు. ఇవైతే క్లాక్స్, అప్పట్లో ఉన్న క్లాక్స్ ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా వస్తున్నాయి అని చెప్పి. అండ్ నెక్స్ట్ అయితే లైట్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ లైట్స్ ఉన్నాయి, వాటి ఎవల్యూషన్ ఏంటి అని. ఇవైతే టైప్స్ ఆఫ్ సౌండ్ మేకింగ్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి, వాటి తేడా, డిఫరెంట్ టైప్స్ అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మనం ట్రాన్స్పోర్టేషన్ గ్యాలరీలోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ స్టేజ్, ఒక్కొక్క స్టేజ్ అంటే ఫస్ట్లో ఎద్దుల బండిలు కట్టుకొని వెళ్ళడం, గుర్రపు బండి కట్టుకొని వెళ్ళడం, అక్కడి నుంచి సైకిల్స్, బైక్స్, ఫ్లైట్స్, కార్స్ అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో ఉంచారు. నెక్స్ట్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్, షిప్స్, బోట్స్, మెరైన్స్ అటువంటివన్నీ ఉన్నాయి. ఇంకా మాంట్గోల్ఫియర్ బలూన్, స్టీమర్స్, ఇర్విన్ షిప్ మోడల్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడగలుగుతాము. ఇంకా ట్రైన్ యొక్క మినియేచర్ మోడల్, ఇంకా జాగ్వార్స్, ఎయిర్ క్రాఫ్ట్, వీటి యొక్క మినియేచర్ మోడల్స్ కూడా మనం ఇక్కడ చూడగలుగుతాము. అంతేకాకుండా ఇంకా సైన్స్కి సంబంధించి బర్డ్స్, అనిమల్స్, పాస్ట్లో ఉన్నవి, ఇప్పుడు లేనివి, ఇంకా ఎర్లీ మ్యాన్ వాడిన వస్తువులు, వాళ్ళ ఫుడ్, ఇంకా ఇండియాలో లభించే మినరల్స్, ఇంకా అనిమల్స్ యొక్క డిసెక్టెడ్ బాడీస్, అంటే లోపల ఉన్న ఆర్గన్స్ అన్ని డిస్ప్లే చేస్తున్న ఇమేజెస్, అనిమల్స్ది, బర్డ్స్, అనిమల్స్, ఫ్రాగ్, ఇటువంటివి, ర్యాట్, ఫిష్, వీటి యొక్క డిసెక్టెడ్ బాడీస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా హ్యూమన్స్ యొక్క డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, ఇంకా న్యూరాన్స్, నెఫ్రాన్స్, కిడ్నీస్, స్టొమక్, వీటన్నిటినీ కూడా డిసెక్ట్ చేసిన ఇమేజెస్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో అలానే ఇక్కడ అనిమల్స్ది, కొన్ని బగ్స్ది డిసెక్టెడ్ బాడీస్ ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా SLV-3, ASLV, PSLV, GSLV, రాకెట్స్, శాటిలైట్స్, వీటి గురించి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా సైన్స్ గ్యాలరీకి సంబంధించినవి. సో మనం ఇప్పటి వరకు అయితే కిడ్స్ సెక్షన్లో ఉన్న అన్నీ కవర్ చేసాము. సివిలైజేషన్ సెక్షన్ చూసాము, కిడ్స్ యొక్క కాస్ట్యూమ్ డాల్స్ గ్యాలరీ చూసాము, సైన్స్కి సంబంధించిన రాకెట్స్ కావచ్చు, ఇలా అనిమల్స్, మ్యాన్, హ్యూమన్ పార్ట్స్, డిసెక్టెడ్ బాడీస్, ఇవి చూసాము. ఇంకా ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన ఇంజిన్స్ కావచ్చు, వాటికి సంబంధించిన వెహికల్స్ కావచ్చు, ఎవల్యూషన్ ఆఫ్ వెహికల్స్ కావచ్చు, ఇవన్నీ చూసాము. ఇంకా టెక్నాలజీకి సంబంధించిన ప్రింటింగ్ ప్రెస్ కావచ్చు, పవర్ స్టేషన్స్, ఇంకా ఇంజిన్ మోడల్స్, మెకానిక్స్కి సంబంధించిన స్క్రూస్, లివర్స్, పుల్లీస్, అవన్నీ కూడా ఇక్కడ మనం చూసామన్నమాట. అంటే పిల్లలకి సంబంధించి ఓవరాల్ సోషల్, సైన్స్, ఇంకా జనరిక్, వాళ్ళకి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా మొత్తం ఒకే రూఫ్లో ఇక్కడ ఈ కిడ్స్ చిల్డ్రన్స్ మ్యూజియంలో చూడగలుగుతాం. ఒక మ్యూజియంలో ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ అది ఈజీగా గ్రాస్ప్ చేసుకునేలాగా ఉండడం అనేది చాలా స్పెషల్. సో ఈ కిడ్స్ మ్యూజియం, చిల్డ్రన్స్ మ్యూజియం అనేది అలానే ఉంది. ఇక్కడికి వచ్చే పిల్లలందరూ కూడా ఎంతో ఈగర్గా ఒక్కొక్క టాపిక్ని చూస్తూ అలా తెలుసుకుంటూ ఉండడం అనేది మాత్రం జరుగుతుంది. సో తప్పకుండా మీరు ఈ మ్యూజియం వెళ్ళినప్పుడు ఈ చిల్డ్రన్స్ సెక్షన్ని మిస్ కాకుండా మీ పిల్లలకి తీసుకెళ్ళి చూపించండి. ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి వీడియో. సో ఇప్పటి వరకు మనం ఎగ్మోర్ మ్యూజియంలో ఉన్న ఫ్రంట్ బిల్డింగ్, మెయిన్ బిల్డింగ్, బ్రాంజ్ బిల్డింగ్, చిల్డ్రన్స్ మ్యూజియం 4 బిల్డింగ్స్ అయితే కవర్ చేసాము. యాక్చువల్గా ఇంకా 2 బిల్డింగ్స్ ఉన్నాయి. అందులో ఒకటైతే కంటెంపరీ ఆర్ట్ మ్యూజియం, మరొకటైతే నేషనల్ ఆర్ట్ గ్యాలరీ.
సో ఇదే మనం నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో నచ్చుతుంది అనిపిస్తే తప్పకుండా వాళ్ళకి షేర్ చేసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. ఇలా వీడియోస్ వస్తే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మరి